కిడ్నాప్లు, స్మగ్లింగ్, సెటిల్మెంట్లు ఇవే నేను చేసిన బిజినెస్లు. నరసింహ, సాంబశివ, నా తమ్ముడు కుమార్ ముగ్గురు నాతోనే ఉండేవారు. నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఊరి బయట గొడౌన్లో పెద్ద మొత్తంలో ఉన్న యురేనియం ఒక షిప్లోకి ఎక్కించమని పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. సాంబా, నరసింహ ఉన్నారనే ధైర్యంతో నా తమ్ముడిని కూడా వాళ్లతో వెళ్ళమన్నాను. ఈ కాంట్రాక్ట్లో దురదృష్టవశాత్తు ఆ సరుకుని పోలీసులు పట్టుకున్నారు. కానీ ఆ సరుకుకి ఓనర్స్ అయిన బాంబే వాళ్ళు సరుకు నా తమ్ముడే కాజేశాడని జైల్లోనే వాణ్ణి చంపించేశారు. నిజమేమిటంటే ఈ బిజినెస్లో నా తమ్ముడు వాళ్ళకు అడ్డుగా ఉన్నాడని సాంబా, నరసింహనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సరుకంతా పట్టించారని నాకు ఈ మధ్య తెలిసింది. అది మాత్రమే కాదు, బాంబే వాళ్ళ పేరు చెప్పి గుట్టు చప్పుడు కాకుండా నా తమ్ముడిని చంపింది కూడా వీళ్లే. అందుకే వాళ్ల దారిలోనే వెళ్లి వాళ్ళని లేపేయాలనుకున్నా. నరసింహ సరుకుని పోలీసులకు పట్టించాను. అదే సరుకుని సాంబశివకి తక్కువ ధరకి అమ్మించాను. ఇద్దరి మధ్య గొడవలు పుట్టించాను. ఈ ఆటలో సంబంధమే లేకుండా బోన్లోకొచ్చింది నువ్వే. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకు లేచా? నేను మీకు థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. సాంబా ఇంకా బతికే ఉన్నాడు. అశోక్, ఒక విషయం నువ్వు బాగా అర్థం చేసుకో. నేను మొదలుపెట్టిన ఈ ఆటని తెలుసో తెలియకో నువ్వు ఆడడం మొదలుపెట్టావు. దానివల్ల నరసింహ చనిపోయాడు. ఇప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఆటను నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు పోతావు. భయపెడుతున్నారా? నిజం చెప్తున్నాను. ముక్కు ముఖం తెలియని వాడిని నేనెందుకు కాపాడాలని ఆ రోజు నేను అనుకునుంటే ఈ రోజు నువ్వుండేవాడివి కాదు. నా రహస్యాలన్నీ నీకు చెప్తున్నాను అంటే నీకింకా అర్థం కాలేదా? నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటున్నాను. అందుకే ఆ రోజు హెచ్చరించాను, ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. కూర్చో. నాకు సాంబా చావాలి, సాంబాకి నువ్వు చావాలి. శత్రువు శత్రువు మిత్రులవుతారన్న ఫార్ములాతో నువ్వు సాంబాని చంపడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. మీరు నా ప్రాణాలు కాపాడారు, దానికి మీకు రుణపడి ఉంటాను. కానీ దానికోసం ఎవరిని చంపను. నేను సాంబాను క్షమించి వదిలేసిన వాడు నిన్ను చంపకుండా వదలడు. అందుకే సాంబాను నువ్వు చంపేసి నా కోసం చంపు. అలా చేస్తే మీరు నాకేం చేస్తారు? చేశాక కాదు, చెయ్యక ముందే చేస్తాను. నీ ఏరియాలో బార్ పెట్టడానికి లైసెన్స్ తీసుకొని నిన్ను దానికి ఓనర్ని చేస్తాను. నేను చెప్పిన వాడిని వెళ్ళి కలు, నీ పని చేసి పెడతాడు. హలో, నేను అంజనాని మాట్లాడుతున్నా. హాయ్ అహల్య, బాగున్నారా? సారీ అండి, కంటిన్యూస్ షూట్లో ఉండేసరికి హాస్పిటల్కి వచ్చి చూడలేకపోయాను. పర్వాలేదు, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసేసారు. ఇంకోటి, మీరు ఇచ్చిన చెక్ నేను డిపాజిట్ చేయలేదు. మీరు హాస్పిటల్ బిల్ కూడా కట్టారని తెలిసింది. ఎందుకు? చెక్ కొత్త బైక్ కొనడానికి ఉపయోగపడుతుందని హాస్పిటల్ బిల్ నేనే కట్టేశాను. ఆ చెక్ మీరు డిపాజిట్ చేసుకోండి. పర్లేదండి, మీరు అనుకుంటున్నట్టు నా బైక్ ఏమంత డ్యామేజ్ అవ్వలేదు. గోవింద్ అన్న మాటలేమంత పట్టించుకోవద్దు. పర్వాలేదండి, నా వల్ల జరిగిన లాస్ అంతా నన్నే క్లియర్ చేయనివ్వండి. అయితే ఓ పని చేయండి, డబ్బేం వద్దు, ఓ మంచి భోజనం పెట్టించండి చాలు. డిన్నర్కి వెళ్దామా అని అడుగుతున్నాడు. వద్దు హలో అహల్య, హలో. మీ సైలెన్స్ని చూస్తుంటే మీరేదో భయపడుతున్నట్టున్నారు. పర్లేదు, లీవ్ ఇట్. లేదు, అదేం లేదు. షూటింగ్లో ఉన్నా కదా. సరే వెళ్దాం. ఎప్పుడు ఎక్కడనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి, వస్తాను. సరేనండి, బాయ్. బాయ్. సార్, నేను అశోక్ని మాట్లాడుతున్నాను. ఎక్స్ఎమ్ఎల్ఏ కరుణాకర్ గారు చెప్పారు కదా సార్. అశోక్,
గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఐఎమ్ త్యాగరాజు, మినిస్టర్ పిఏ. ఆ రోజు జరిగింది ఏది మనసులో పెట్టుకోకండి, మర్చిపోండి. లేదు లేదు, అది ఆ రోజే మర్చిపోయాను. చాలా సంతోషం సార్. రండి రండి. సార్, మీకు బార్ లైసెన్స్ ఇప్పించమని కరుణాకర్ గారు ఫోన్లో చెప్పగానే సరే. మినిస్టర్ గారు వెంటనే ఒప్పేసుకున్నారు సార్. సరే, సరే. మీరు కొంచెం వెయిట్ చేయండి. సరే. అది మన నియోజకవర్గం నుంచి బట్టల షాపుల వాళ్ళు, బంగారు షాపుల వాళ్ళు, హోల్సేల్ షాపుల వాళ్ళు అందరూ మా పార్టీకి ఫండ్ ఇవ్వడానికి వచ్చి లోపల కూర్చున్నారు. సరే, సరే. వాళ్ళు వెళ్ళగానే నేను మిమ్మల్ని పిలుస్తాను. ఓకేనా? సరే సార్ ఒక చిన్న డౌట్. ఏంటి, మీరు కూడా ఫండ్ ఇస్తారా? లేదు, అడిగితే తప్పుగా అనుకోరుగా. అడిగితే తప్పుగానే అనుకుంటాం, ఇస్తే సంతోషంగా తీసుకుంటాం ఫండ్. అది కాదండి, మరి ఇంకేంటి? పోయిన ఎన్నికల్లో కరుణాకర్ గారు అవతల పార్టీ తరపున మీ మంత్రికి పోటీగా నిలబడి ఓడిపోయారు కదా. అవును. మరి ఆయన చెబితే ఈయన ఎలా చేస్తాడు? రాజకీయాల్లో ఇవన్నీ మామూలే సార్. సార్, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయనుకోండి, ఈయనేమో స్టేజ్ ఎక్కి ఆయన తిడతాడు, ఆయనేమో స్టేజ్ ఎక్కి ఈయన తిడతాడు. ఇలా అండర్స్టాండింగ్ లో వెళ్తుంటారు. సాయంత్రం ఏదైనా పెళ్లిలో కలిసారు అనుకోండి, గట్టిగా కౌగిలించుకుంటారు. ఎందుకు ఏంటి అని అడిగామనుకోండి, ప్రజల ముందే మేము శత్రువులం, లోపల మేము మిత్రులమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. అంతే, దట్స్ ఆల్. రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, మా వాడికి మీ వాడు పని చేయాలి కదా, అందుకే దట్స్ ఆల్. అంటే వీళ్ళ మాటలు విని ఓట్లు వేసే జనాలే పిచ్చోళ్ళు అన్నమాట. ఒక చిన్న కరెక్షన్ సార్, ప్రజలు కూడా తక్కువేం కాదు సార్. ఇప్పుడు మీరే ఆలోచించండి, రూలింగ్ పార్టీ మెంబర్లు, అపోజిషన్ పార్టీ మెంబర్లు స్టేజ్ ఎక్కి ఒకరొకరు తిట్టేసుకుని కిందకు వచ్చాక వాటేసుకుని ఒకటైపోయారు అనుకోండి, చూసేవాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నెక్స్ట్ ఎలక్షన్ లో ఇద్దరు దొంగలే అని చెప్పి కొత్తోడికి వేస్తారు. ప్రజాస్వామ్యంలో అందరూ ముదురులే, మీరు వెయిట్ చేయండి. పద. ఆయన చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది, కానీ ముందు చెప్పిన దాంట్లోనే కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నట్టుంది. రాజకీయ నాయకుడు మొదటి లక్షణం ఏంటో తెలుసా నీకు? ఆ, నీకు మంచి చేస్తానని చెప్పి ఉన్నవాడి దగ్గర ఫండ్ తీసుకొని లేని వాడి దగ్గర ఓటు తీసుకొని వాడిని వాడు బాగు చేసుకోవటం. ఉన్నవాడి దగ్గరే ఫండ్ తీసుకునేవాడు లేని వాడికి ఇంకేం చేస్తాడు చెప్పు? నువ్వు చెప్పింది నిజమే. సరే అన్న, సరే సార్, సరే సార్. తమ్ముడు మీరు రండి. నువ్వు వెళ్ళి కలిసిరా అశోక్, నేను ఇక్కడే కూర్చుంటాను. సరే, వెళ్ళొస్తాను. ఆ. రండి. అన్న, బార్ లైసెన్స్ గురించి కరుణాకర్ గారు మీతో ఫోన్ చేసి చెప్పారే, ఈయన గురించే, ఈయన అశోక్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. దిష్టి బొమ్మలా ముందు నిలబడకపోతే ఏసీ ఆన్ చేయొచ్చుగా. అన్న, ఏసీ ఆన్లోనే ఉందన్న. తమ్ముడిని ఎక్కడో చూసినట్టుంది. ఏ ఊరు? దేవరకొండ. మీ నాన్న పేరు? దేవరకొండ గాంధీ. నేను తిరిగి వస్తానని నువ్వు ఊహించలేదు కదా పాండు. గాంధీ కొడుకువా నువ్వు? అది ముందే చెప్పొచ్చు కదా. ఇతను నా స్నేహితుడు కొడుకయ్యా. మీ నాన్న అప్పట్లోనే మా పార్టీ కౌన్సిలర్. ఇప్పుడు బతుకుంటేనా సీఎంఏ అయిపోయేవాడు. చెప్పు గాంధీ, నేనేం చేయాలి? అన్నా, గాంధీ కాదన్నా, అశోక్ చక్రవర్తి. తమ్ముడు ముఖంలో తండ్రిగా కనిపిస్తున్నాడు. ఓ, అందుకే అలా పిలిచాను. చెప్పు తమ్ముడు, నేనేం చేయాలి? మార్కెట్ ఏరియాలో బార్ పెట్టుకోవడానికి లైసెన్స్ కావాలి. ఆ ఏరియాలో లైసెన్స్ ఎందుకు? రైల్వే స్టేషన్ పక్క తీస్తున్నాను, తీసుకో. అక్కడ ఇన్కమ్ బాగుంటుంది. అలాగే సార్. అన్నా, అక్కడ లైసెన్సు కౌన్సిల్ సత్యనారాయణ గారు బామ్మర్ది అడిగారు కదా, మీరు కూడా ఇస్తానని మాట ఇచ్చినట్టున్నారు కదా.
నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. ఎవరికెప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పింది మాత్రం చెయ్యి. ఆ, ఆ. నువ్వు ఫార్మాలిటీ కోసం బారు టెండర్ అప్లికేషన్ ఫిలప్ చేసి ఆఫీసులో పడేయి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. ఎప్పుడు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. తమ్ముడు మనోడే, జాగ్రత్తగా చూసుకో. సరేనా? ఇంకా ఇంకేం లేదు సార్. పార్టీ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు, లేకపోతే నిన్ను పంపించేవాడిని కాదు. చాలా సంతోషం సార్. సరే థ్యాంక్ యూ సార్. వెళ్ళరా. ఉంటాను సార్. మంచిది, వెళ్ళరా. అన్నా, ఇంకా నయం, అశోక్ మనవాడేనని తెలిసిపోయింది. ఇది తెలియక మన సాంబ అశోక్ని చంపేయాలని ప్లాన్ వేస్తున్నాడన్నా. చెప్పేదేదో సరిగ్గా చెప్పు. మన సాంబ మీద ఒకటి చేయేసాడని చెప్పాను కదన్నా, ఉమ్, అది ఈ అశోక్ చక్రవర్తి. ఇతను కొట్టిన దెబ్బల వల్లే పాపం మన సాంబ పోలీస్ కుక్కల మెడకి బెల్టేసి తిరుగుతున్నాడన్నా. ఆ కోపంతోనే సాంబ అశోక్ని చంపాలని స్కెచ్లు వేస్తున్నాడన్నా. నువ్వేం దిగులు పడకన్నా, అశోక్ మనోడే అని చెప్పి సాంబని ఆపేస్తానన్నా. నువ్వు నోరు మూసుకో. నేను చెప్పింది మాత్రం చెయ్యి. ముందు సాంబకు ఫోన్ కలుపు. అలాగే అన్నా. కరుణాకర్కి ఈ అశోక్ గడికి ఏంట్రా సంబంధం? इस रूट की सभी लाइनें अभी व्यस्त हैं। తెలీదన్నా. कृपया थोड़ी देर बाद प्रयास करें। कृपया थोड़ी देर बाद प्रयास करें। సాంబ నెంబరు బిజీగా ఉందన్నా. ఈసారి కరుణాకర్ గారిని కలిసినప్పుడు ఈ అశోక్ గడి బయోడాటా మొత్తం లాగు. మీరు వద్దన్నారని ఈ మధ్య నేను ఆయన కలవడం మానేశానన్నా. కరుణాకర్ వీడిని నా దగ్గరికి ఊరికే పంపించుంటాడు. దీని వెనకాల పెద్ద ప్లానే ఉండుంటుంది. ఇలా చూడు, నువ్వు కరుణాకర్ ఊరోడు అని, వాడు కులమోడు అని తెలిసే నేను పిఏగా పెట్టుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను ఏం మాట్లాడినా కానీ, ఇక్కడ ఏ పని చేసినా కానీ ఆ కరుణాకర్కి తెలిసిందా, నువ్వు ప్రాణాలతో ఉండవు. ఏంటి? సాంబ ఫోన్ అన్నా. నమస్తేనా, చెప్పనా? ఒకడు నీ మీద చెయ్యేశాడు, అయినా మాడాలా కూర్చున్నావు. వయసు అయిపోయిందా? అదన్నా అది అవన్నీ నాకు చెప్పకు. నువ్వు మగాడవైతే 2 రోజులు వాడిని లేపేసి నాకు ఫోన్ చేయి. సరే అన్నా. నా పేరు మధ్యలోకి రాకూడదు. అలాగైతే అశోక్ చక్రవర్తి బార్ లైసెన్స్ విషయాన్ని పక్కన పెట్టేయమంటారన్నా? ఇవ్వకపోతే కరుణాకర్ ఫీల్ అవుతాడు. దానికి ఏం చేయాలో చేసి అశోక్ గడి పేరు మీద ఇచ్చేయి. సరేనా? వీడు చచ్చాక సత్యగాడి బామృతికగా. సరేనా?